అమెరికా ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ 2.0 ప్రభుత్వంలో సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రమాణ స్వీకారానికి మరో 2 నెలల సమయం ఉండగానే ట్రంప్ టీంలో కీలక పదవులన్నీ ఫిల్ అవుతూ ఉన్నాయి. తన వారిని ట్రంప్ వేగంగా అపాయింట్ చేసుకుంటున్నారు. అందులో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఏకైక వ్యక్తి ఎలన్ మస్క్. ట్రంప్ గెలుపులో కీలకమైన మస్క్ ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షించే కీలక పదవిని పొందారు. అయితే అమెరికా ఫెడరల్ ప్రభుత్వంలోకి మస్క్ ఎంట్రీ రిస్కేనని అంటున్నారు కొందరు. టెక్ దిగ్గజం మస్క్ రాకతో అమెరికాలోని ఇతర టెక్ టైకూన్లకు టెన్షన్ పుడుతుందంట. అంతేనా, జాతీయ భద్రత దగ్గర నుండి టెక్నాలజీ వరకు చాలా వ్యవహారాల్లో మస్క్ అమెరికాకు రిస్కే అనే టాక్ వినపడుతోంది. అసలు ఇందులో నిజమెంత? మస్క్ అమెరికాకు నిజంగా రిస్కా? డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారే కానీ ఆ గెలుపంతా టెస్లా సీఈఓ ఎలన్ మస్క్దేనని, రాబోయే ట్రంప్ 2.0లో మస్క్దే హవా అని చాలా మంది అనుకుంటున్నారు. మరోవైపు ఫెడరల్ ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం, దిగ్గజ వ్యాపారుల ప్రవేశం గవర్నమెంటులో రెవల్యూషన్కు కారణమవుతుందని కొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈసారి అమెరికా ప్రభుత్వ పాలన ఒక్క అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రభుత్వ విధానాలను మార్చేస్తాయనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అయితే ఇంతగా ప్రభావం రావడానికి ప్రధాన కారణం మాత్రం ఎలన్ మస్కే అన్నది అందరూ ఒప్పుకుంటున్న మాట. టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్, సోషల్ మీడియా ఎక్స్ వంటి టాప్ కంపెనీలకు ఓనర్గా ఉన్న ఎలన్ మస్క్ అమెరికా ప్రభుత్వంలో కీలకమైన సంస్కరణలు తీసుకురాబోతున్నారనే వార్త అమెరికాలో తీవ్రమైన చర్చను రాజేస్తుంది. అమెరికా ప్రభుత్వం సిలికాన్ వ్యాలీ నుండే నడుస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ట్రంప్ ఇన్కమింగ్ అడ్మినిస్ట్రేషన్లో ప్రధాన శక్తిగా ఎలన్ మస్క్ ఎదుగుతారని విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించిన మస్క్ ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన కొత్త ప్రభుత్వ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి మస్క్ చీఫ్గా మారారు. డిఓజీఈ అని పిలుస్తున్న కొత్త ప్రభుత్వ విభాగం రాబోయే రోజుల్లో అమెరికా ఆర్థిక కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, వ్యర్థమైన ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ నిర్మాణాలను ఆధునీకరించడం లక్ష్యంగా ముందుకు పోనుంది. ఇక ఇప్పటికే అమెరికాలో సాంప్రదాయ బ్యూరోక్రాటిక్ వ్యవస్థను కూకటి వేళ్లతో కదిలిస్తానని మస్క్ కూడా వెల్లడించడంతో అమెరికా ప్రభుత్వంలోనే ఉన్నత స్థాయి అధికార వర్గమంతా ఆందోళన పడుతుంది. నిజానికి అమెరికా ప్రభుత్వంలో మస్క్ ఎంతగా ప్రభావం చూపగలరో ఇటీవల ఓ సందర్భం రూఢీ చేసింది. అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ఉక్రేనియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో చేసిన ఫోన్ కాల్ మధ్యలో ట్రంప్ మస్క్ను కాన్ఫరెన్స్లో కలపడం దీనికి అద్దం పడుతోంది. అధికారికంగా ప్రభుత్వంలోకి రాకముందే మస్క్ ఉన్నత స్థాయి ప్రభుత్వ విషయాల్లో తన ప్రమేయాన్ని తెలియజేశారు. దీనికి ముందే మస్క్ ఫెడరల్ బడ్జెట్ నుండి 2 ట్రిలియన్లను తగ్గించాలని, ప్రభుత్వ విధులను క్రమబద్ధీకరించాలని, కొత్త ఇన్నోవేషన్లను అడ్డుకునే నిబంధనలను తొలగించాలని తన సొంత ప్రణాళికలను బహిరంగంగానే వెల్లడించారు. ఇటీవల తన ఎక్స్ పోస్టులో అమెరికా A-టీమ్ ఇప్పటి వరకు ప్రైవేట్ సెక్టార్లో కంపెనీలు పెట్టిందని, ఇకపై ప్రభుత్వాన్ని సంస్కరించే పనిలో భాగంగా ప్రభుత్వానికి సమయాన్ని కేటాయించబోతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చర్య అమెరికాలో రాబోయే పూర్తి ప్రైవేటు పాలనకు అద్దం పడుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి తీరని నష్టం కలగజేస్తుందని కొందరంటుంటే, ఇది ప్రభుత్వంలో సరికొత్త విప్లవానికి నాంది అంటూ ఇంకొందరు ప్రశంసిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ప్రభుత్వ కార్యకలాపాలను వీలైనంత క్రమబద్ధీకరించే విధంగా చర్యలు తీసుకునుంది. పరిష్కరించడానికి, టెక్నాలజీతో నడిచే వ్యవస్థలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి పాలన పోటీ ప్రేరేపించే విధానాలను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వంలో మస్క్ ప్రభావం పొలిటికల్ రంగంలోకి సిలికాన్ వ్యాలీ నుండి కీలక వ్యక్తులను తీసుకువస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే మస్క్ ప్రభుత్వంలో తీసుకురాబోయే మార్పులు ప్రతిఘటనను ఎదుర్కొంటాయనే టాక్ వినిపిస్తుంది. మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ప్రస్తుతం ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డుతో సహా పలు ఫెడరల్ ఏజెన్సీలతో కాంట్రాక్టులు కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్టుల్లో లాంచ్ ఆమోదాల నుండి లేబర్ ప్రాక్టీసుల వరకు చాలానే ఉన్నాయి.
వీటిలో ఇప్పటికే చాలా వివాదాలు కూడా ఉన్నాయి. నిజానికి ట్రంప్ విజయం అమెరికా రాజకీయ చరిత్రలో సంచలన మార్పులకు కారణం కానుందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. జో బైడెన్ పదవీ కాలంలో టెక్ టైకూన్ మస్క్ ప్రభావంతో ఒక రకంగా నిశ్శబ్ద యుద్ధం చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఫేస్బుక్, గూగుల్, యాపిల్ వంటి కంపెనీలతో కూడా వాదోపవాదాలు నడిచాయి. బిలియనీర్ సీఈఓలు కాంగ్రెస్ కమిటీల ముందు వణుకుతూ కూర్చున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మస్క్కు ఎవరు మిత్రుల్లో వాళ్లకే ప్రాధాన్యత. మార్క్ జుకర్బర్గ్ వంటి పారిశ్రామికవేత్తలపై ట్రంప్కు ప్రేమ లేదు. ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ప్రభుత్వ కార్యకలాపాలను వీలైనంత క్రమబద్ధీకరించే విధంగా చర్యలు తీసుకునుంది. పరిష్కరించడానికి టెక్నాలజీతో నడిచే వ్యవస్థలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి పాలన పోటీ ప్రేరేపించే విధానాలను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వంలో మస్క్ ప్రభావం పొలిటికల్ రంగంలోకి సిలికాన్ వ్యాలీ నుండి కీలక వ్యక్తులను తీసుకువస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే మస్క్ ప్రభుత్వంలో తీసుకురాబోయే మార్పులు ప్రతిఘటనను ఎదుర్కొంటాయనే టాక్ వినిపిస్తుంది. మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ప్రస్తుతం ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డుతో సహా పలు ఫెడరల్ ఏజెన్సీలతో కాంట్రాక్టులు కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్టుల్లో లాంచ్ ఆమోదాల నుండి లేబర్ ప్రాక్టీసుల వరకు చాలానే ఉన్నాయి. వీటిలో ఇప్పటికే చాలా వివాదాలు కూడా ఉన్నాయి. నిజానికి ట్రంప్ విజయం అమెరికా రాజకీయ చరిత్రలో సంచలన మార్పులకు కారణం కానుందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. జో బైడెన్ పదవీ కాలంలో టెక్ టైకూన్ మస్క్ ప్రభావంతో ఒక రకంగా నిశ్శబ్ద యుద్ధం చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఫేస్బుక్, గూగుల్, యాపిల్ వంటి కంపెనీలతో కూడా వాదోపవాదాలు నడిచాయి. బిలియనీర్ సీఈఓలు కాంగ్రెస్ కమిటీల ముందు వణుకుతూ కూర్చున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మస్క్కు ఎవరు మిత్రుల్లో వాళ్లకే ప్రాధాన్యత. మార్క్ జుకర్బర్గ్ వంటి పారిశ్రామికవేత్తలపై ట్రంప్కు ప్రేమ లేదు. అందుకే మెటా ప్రత్యర్థి కంపెనీ అయిన చైనీస్ సోషల్ మీడియా యాప్ టిక్టాక్ను నిషేధించాలనే ఉద్దేశాన్ని ట్రంప్ మార్చుకున్నారు. ఒక రకంగా మస్క్ రాక ప్రభుత్వంలోకి కరుడుగట్టిన వ్యాపారవాదాన్ని తీసుకొచ్చింది. బిలియనీర్ టెక్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారుల మద్దతుతో ఎన్నికైన పదుల సంఖ్యలో శాసనసభ్యులతో సెనేట్, హౌస్ కూడా నిండిపోయింది. ఇక రాబోయే రోజుల్లో ఇది ప్రభుత్వం అదుపు చేయలేని ప్రైవేటు రంగంగా మారిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికా ఎన్నికల రోజు నాటికి $286 బిలియన్ సంపదతో భూమిపై అత్యంత ధనవంతుడిగా ఉన్న ఎలన్ మస్క్ ఇకపై ఎవ్వరూ బీట్ చేయని వ్యాపారవేత్తగా ఎదుగుతాడని అంతా అనుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార ప్రయోజనాలతో మస్క్ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సహా అనేక మంది ప్రపంచ నాయకులతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో మస్క్ చైనా వెళ్లడం కోసం చివరి నిమిషంలో భారత పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నాడు. నిజానికి భారత్లో టెస్లా వస్తుందనుకున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడిక మస్క్ ఆడిందే ఆటగా, పట్టిందే బంగారంగా మారబోతుంది. అమెరికా వ్యాపారాల తరపున ట్రంప్ ఇతర దేశాలతో జోక్యం చేసుకోవడం గతంలోనే ఎక్కువగా ఉండగా ఇప్పుడు అది మరింత ఎక్కువవుతుందని నిపుణులు భావిస్తున్నారు.